స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ కొండారెడ్డిపల్లి గ్రామము సీఎం రేవంత్ రెడ్డి యొక్క సొంత గ్రామమైనటువంటి ఈ గ్రామంలో రేపు విజయదశమికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ముందుగా దసరా పండుగకి 2 రోజుల ముందుగానే ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలకు కూడా చాలా చుట్టుముట్టిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 18 రకాల సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మంత్రులు కావచ్చు, జిల్లా శాసనసభ్యులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిని ప్రారంభించడానికి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి గ్రామ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంత్రులందరూ పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి పాల శీతలీకరణం కావచ్చు, అదేవిధంగా సోలార్ సిస్టమ్ సంబంధించిన సోలార్లు, కరెంటుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. రేపు రాబోయే 2 రోజుల్లో విజయదశమి వస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్రామానికి వస్తున్న నేపథ్యంలో అంగరంగ వైభవంగా ఈ గ్రామాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా విజువల్స్ లో మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా చాలా 2 రోజుల పండుగకి 2 రోజుల ముందుగానే ఆనందోత్సాహంతో ఇక్కడ సంబరాలు జరుపుకునేటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా మనకు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా, జిల్లా కలెక్టర్ ఇక్కడ బడావత్ సంతోష్ నాయక్ గారు ఉన్నారు. వారు కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యము. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి 91,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూడొచ్చు, విజయదశమి అనగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్రామాన్ని సందర్శించి రేపు విజయ ఆనందాలతోటి ఈ దసరా కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, RTV, అచ్చంపేట. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.